నా పేరు వడ్డాలి సత్యనారాయణ అండి. నా బోట్ నంబరు 735. 13వ తారీఖున వైజాగ్ పోర్ట్ నుండి బయలుదేరిన బోటు 22వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నారని సహచర బోట్లు సమాచారం ఇచ్చారండి. దాంతో మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కలవడం అయింది. బాధితులకి పరామర్శించడానికి ఈ విజయనగరం ఎమ్మెల్యే గారు టోక మాధవ్ గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు వారిని. వీళ్ళు అందుబాటులోకి కొద్దిగా కాంటాక్ట్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అసలు ఎక్కడున్నారు సార్? ఆల్రెడీ మన బార్డర్లోనే ఉన్నారు. 370 నాటికల్ మైల్లో ఆల్రెడీ ఫిషింగ్ చేస్తున్నారు. మనతో పాటు ఇంచుమించు 50 బోట్లు అన్నీ అక్కడే ఫిషింగ్ చేస్తున్నారు. మనం ఒక్క బోట్ని వచ్చి క్యాచింగ్ చేయగానే మిగతా బోట్లు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే పక్క బోట్ వాళ్ళు మనకు మెసేజ్ ఇచ్చారు సార్, అన్నీ 1 బోటు పట్టేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి చెప్పగా వాళ్ళందరూ ఇంకా చాలా దారుణంగా బాధపడుతూ యూనియన్ ఆఫీస్కి వచ్చి చెప్పారు సార్. యూనియన్ ఆఫీస్ దగ్గర నుండి అందరం కలిసి ఎమ్మెల్యేని కలిసాము. ఎమ్మెల్యేలు కలిస్తే నేను మీ భర్త గారి దగ్గరికి వెళ్ళండి, ఎంపీ గారి దగ్గరికి నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేశారు. ఆ విజయనగరం కాపురస్తులాలు 8 మంది కళాశీలు వాళ్ళు లోకమాధవ్ గారిని కలిస్తే మాధవ్ గారు వచ్చారు. మార్నింగ్ వచ్చి అందరినీ పరామర్శించారు. మీరు ఏ బెంగ పడద్దు, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి పెడతాను అన్నారు. ప్రమాదం ఏం లేదు సార్, కోస్ట్ గార్డ్ కంట్రోల్లో ఉన్నారు అంతే. తర్వాత అటు నుండి అంబాసిడర్ నుండి మనకు మెసేజ్ వస్తే మనం నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చేద్దాం. ఈలోపు మేము విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఉన్నారు, వారు వెంటనే కష్టాల్లో ఉన్నారు, వెంటనే వాళ్ళని పరామర్శ చేసి ఆదుకోమని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వారు చెప్పడం, నేరుగా మాకు ఫోన్ చేసి చెప్పడం, మేము ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు అందరం కలిసి వాళ్ళందరూ వాదార్చడం జరిగింది. అలాగే నేను కూడా విదేశాంగ మంత్రి గారికి కూడా అపాయింట్మెంట్ అడిగాను. వారు 1-2 రోజులు ఇస్తారు, ఖచ్చితంగా వారిని కూడా కలిసి ఇక్కడ సమస్య కూడా వివరిస్తాం. ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మేము వెళ్ళి నేరుగా కలిసి వారికి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారి సహాయ సహకారాలతో తక్షణమే వారిని కూడా వచ్చే ఏర్పాట్లు వేరంగా అంటే మ్యాక్సిమం ఏదో వాళ్ళు లీగల్గా కొన్ని ఉంటాయి యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్ అన్ని పరిపూర్ణ చేసుకొని క్షేమంగా సురక్షితంగా వారిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంది, వ్యక్తిగతంగా నేను కూడా తీసుకున్నాను. దాని మీద వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్వయంగా వాళ్ళు తీసుకొచ్చి తెలియజేసుకున్నాం. భరోసా ఇచ్చామండి, ధైర్యం చెప్పాం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన వారికి కూడా కొద్దిగా ఆర్థిక సాయం కూడా ఇస్తున్నాం, అవి కూడా ఇస్తున్నాం. ఏం ఇబ్బంది ఉండదు, బట్ మనం కొద్ది ధైర్యంగా ఉండాలి ఈ సమయంలో అని చెప్పాం. ఆ ధైర్యం కూడా వాళ్ళు కూడా చేశారు. పిల్లలు కూడా మాట్లాడడం, పిల్లలతో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళకు కూడా అందరితో మాట్లాడడం. ఖచ్చితంగా వారందరూ కూడా ఈరోజు సరే మాకు నష్టం అంటే ఇబ్బంది కలగవచ్చు, కానీ ఈరోజు మాకు వచ్చి ధైర్యం చెప్పిన ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం వాళ్ళు ఉందమ్మా. ఏమి ఉండదు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వెళ్ళేది కాదు కదా, వాళ్ళు వేటల్లో జీవనోపాధి కోసం బోర్డర్ దాటారు. దాంట్లో భాగంగా వాళ్ళు శోధన చేసుకున్నారు తప్ప వాళ్ళు కూడా బ్యాక్ వస్తారు. వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. థ్యాంక్ యూ అదల్లి.